ఇదే విధంగా స్కూల్కి వెళ్ళే గర్ల్స్ నుంచి జాబ్స్కి వెళ్ళే యువతుల వరకు జరిగింది. ఒక్కసారి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిన తరువాత ఏం చేసిన ఫ్రీడమ్ దొరకదు. ఎందుకంటే అడ్మిన్స్ ఎప్పుడు సీక్రెట్ అఫైర్స్, సీక్రెట్ మ్యాటర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసేవారు. వాళ్ళలో ఎక్కువ శాతం మైనర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక 12-13 చిన్న పిల్లలు తాము చేసిన తప్పు వారి కుటుంబ సభ్యులతో ధైర్యంగా చెప్పుకోలేరు కదా. 70% స్లేవ్ కాంట్రాక్ట్స్ అన్ని మైనర్సే సైన్ చేశారు. ఇదంతా మనం రోజు ఉపయోగించే టెలిగ్రామ్ యాప్లో జరిగేది. మరి ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ యూజర్స్ చాట్ డేటాకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయినా ఎవరికి షేర్ చేయదు. అందువల్లే డార్క్ వెబ్ రేంజ్ యాక్టివిటీస్ అన్నీ ఇంత ఓపెన్గా సర్ఫేస్ వెబ్లో జరిగేవి. ఈ చాట్ రూమ్లో టార్చర్కి కొదవే లేదు.